చేత రాత గీత సరణికి సభ్యత్వం పొందండి. కొట్టండి గంట గుర్తుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది చేత రాత గీత ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ సింబల్. నా వద్ద యూనిటీ ఇన్ డైవర్సిటీ సిరీస్ భిన్నత్వంలో ఏకత్వం శ్రేణిలో 2006వ సంవత్సరంలో ముద్రించబడిన 10 రూపాయల నాణెం ఉన్నది. యూనిటీ ఇన్ డైవర్సిటీ సిరీస్ నాణెములని 2005వ సంవత్సరం నుండి 2007వ సంవత్సరం వరకు ముద్రించినారు. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ సిరీస్ నాణెములను నోయిడా టంకశాలలో మాత్రమే ముద్రించినారని సమాచారము. ఇది ఇప్పుడు కూడా చలామణిలో ఉన్నది. ఈ 10 రూపాయల నాణెం వృత్తాకారములో 27 మిల్లీమీటర్ల వ్యాసంతో 1.8 మిల్లీమీటర్లు మందముతో 7.71 గ్రాముల బరువుతో ఉన్నది. +/- అంటే 7.52 నుంచి 7.90 గ్రాముల మధ్యలో ఈ నాణెము ఉంటుంది. ఇది బైమెటల్ అనగా 2 లోహములతో తయారు చేయబడినది. బాహ్య వలయం అల్యూమినియం మరియు కంచు మిశ్రమంతో ఏఈ బ్రాంజుగాను, మధ్య భాగం రాగి మరియు నికిల్ మిశ్రమంతో కప్రో నికిల్గాను రూపొందించబడినది. బొమ్మ వైపు యూనిటీ ఇన్ డైవర్సిటీ సిరీస్ భిన్నత్వంలో ఏకత్వం బొమ్మ, డబల్ క్రాస్ గుర్తు, దాని మధ్యలో 4 వృత్తాకారపు గుర్తులు ఉంటాయి. బాహ్య వలయం ఎడమవైపు 10 రూపాయే అని హిందీ లిపిలో, పైన ప్రక్క 10 రూపీస్ అని ఆంగ్ల లిపిలో చెక్కబడి ఉన్నది. వెనక వైపు భారతీయ జాతీయ చిహ్నం అశోక స్తంభం, దాని క్రింద సత్యమేవ జయతే అని హిందీ పదము, దాని ప్రక్కన 10 అని సంఖ్య ఉంటుంది. ఈ రెండింటిపైన ఒక రేఖ, క్రింద ఒక రేఖ కలవు. నాణెము పైన భాగంలో భారత్ అని హిందీలో, ఇండియా అని ఆంగ్లంలో పదాలు ఉన్నాయి. నాణెము క్రింద వైపు ముద్రణ సంవత్సరం, దాని క్రింద ముద్రించిన టంకశాల గుర్తు వృత్తాకారము ఉన్నది. చేత రాత గీత సరణికి సభ్యత్వం పొందండి. కొట్టండి గంట గుర్తుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది చేత రాత గీత ఛానల్ and press the bell symbol.